ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల కాలమున్నా రాజకీయ వాతావరణం మాత్రం ఇప్పటినుంచే వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడే లేకపోయినా రెండు పార్టీల మేనిఫెస్టోలపై సోషల్ మీడియాలోనూ ఇటు జనంలోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. వాస్తవానికి ప్రస్తుతం సూపర్ 6 హామీలపై చర్చ జరగాల్సిన తరుణంలో వైసీపీ పాలనలోని నవరత్నాల గురించి కూడా ఎందుకు చర్చ సాగుతోందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రాజకీయాలలో ఓట్లకు ఎంతటి ప్రాధాన్యత ఉందో వాటి సాధించుకొనేందుకు ఇచ్చే హామీలు కూడా అంతే కీలకం. హామీల అమలు కూడా అంతే కీలకం. ఈ నేపథ్యంలోనే సూపర్ 6 వర్సెస్ నవరత్నాలు అన్న చర్చ ఏపీలో కొనసాగుతోంది. ఎన్నికలు లేకపోయినా వీటి రెండింటిపై ప్రజల్లో ఎందుకు ఆసక్తికర చర్చ సాగుతోంది? ఈ చర్చ ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి కీడు చేస్తుంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళ్లితే సూపర్ 6 అంటే ఎవరివో తెలుసు. అలాగే నవరత్నాల మీద పేటెంట్ ఎవరికి ఉందో కూడా ఆంధ్ర జనాలకు ఇంకా బాగా తెలుసు. 2019లో నవరత్నాలు ఒక మోత మోగించి వైసీపీకి 151 సీట్లతో అధికారం కట్టబెడితే 2024లో సూపర్ 6 హామీలు టీడీపీ కూటమికి 164 సీట్లతో 94% స్ట్రైక్ రేట్తో అందలం అప్పగించాయి. ఇక నవరత్నాలు తాము అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతూ సూపర్ 6 ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇటీవల వెన్నుపోటు దినం పేరుతో ఏడాదిలో హామీలు ఏవీ నెరవేర్చడం లేదని నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి కూడా సూపర్ 6లో కొన్ని అయినా అమలు చేయాలని నిర్ణయం తీసుకొని ఎట్టకేలకు తల్లికి వందన పథకం అమలు చేసింది. మరోవైపు పథకాల అమలుకు నిధుల సమస్య ఉందని కూటమి సర్కార్ బాహటంగానే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే ఇప్పుడు కూటమి సర్కార్కు శాపాలుగా మారుతున్నాయా అన్న చర్చ మొదలైంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఇంకా ఏపీలో సూపర్ 6 హామీలు అమలు కాలేదన్న విమర్శ మాత్రం ఉంది. ఏవో 1-2 తప్ప అన్న అసంతృప్తి అయితే జనాలలో కనిపిస్తోంది. ముఖ్యమైనవి ఎక్కువ ఆశలు పెట్టుకున్న వర్గాలు ఆశించిన పథకాలు అయితే అమలు కాలేదు. ఇక నిధులు లేవనో సాంకేతిక కారణాలనో ఏదో ఒకటి అన్నట్లుగా కూటమి సర్కార్ కుంటి సాకులు చెబుతోంది. కానీ ఈలోగా పుణ్యకాలం అలా గడచిపోతోంది అని అంటున్నారు. సూపర్ 6 హామీలు అంటే జనాలు 2024లో ముచ్చట పడ్డారు. దానికి కారణం జగన్ నవరత్నాలు కంటే ఎక్కువ నిధులు ఇస్తారని భావించబట్టే. అయితే ఎంతో ఆశపడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే అధికారం అందుకున్న తరువాత హామీలను పక్కన పెట్టి మొండి చేయి చూపిస్తున్నారు అన్నది జనాలు భావిస్తున్నారని స్వయంగా టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయానికి తెలిసిందే. ఇక చంద్రబాబు అధికారంలోకి వస్తే డెవలప్మెంట్తో పాటు ఉద్యోగాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఈ ఏడాదిలో అలాంటి మెరుపులు ఏవీ లేవని అంటున్నారు. మాట్లాడితే చాలు హైదరాబాద్ని డెవలప్ చేశాను, అదే విధంగా అమరావతిని డెవలప్ చేస్తాను, సంపద సృష్టిస్తాను అని బాబు అన్నారు. కానీ ఏడాదిలో అలాంటిది ఏదీ లేదని జనాలు పెదవి విరుస్తున్నారు. జగన్ నవరత్నాల పథకలే ఇంకా జనంలో నానుతున్నాయంటే సూపర్ 6 అమలు కాకపోవడమేనని చర్చ కొనసాగుతోంది. జగన్ అయితే తన 5 ఏళ్ల పాలనలో బటన్ నొక్కి టంచనుగా నగదుని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేశారు. ఇది వాస్తవం. పథకాలు ఉచితాలు మంచివి కావని మేధావుల అభిప్రాయం. కానీ ప్రజలకు వాటితో సంబంధం ఉండదు. తాము ఓటు వేసే ప్రభుత్వం ఏమీ చేస్తుందన్నదే ఆలోచన చేస్తారు. అది మనదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలైనా సరే. ఇదిలా ఉంటే వైసీపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా దాదాపుగా 95% హామీలను జగన్ తన పాలనలో అమలు చేశారన్నది ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం అంగీకరించే మాట. ఇక జగన్ తన పరిపాలనలో 2,73,000 కోట్ల రూపాయల నగదుని జనాల ఖాతాలలోకి నేరుగా పంపించారు. ఈ గణాంకాలు అధికారుల దగ్గర రికార్డ్గా ఉన్నాయి. దీనిని ఎవరూ కాదనలేరు.
ఇంత చేసిన జగన్ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒకటైతే వైసీపీ పాలనలో మౌలిక సదుపాయాల గురించి కానీ అభివృద్ధి కానీ పెద్దగా ఆలోచించకుండా జగన్ లబ్ధిదారులకే నగదు వేశారు. అలా రోడ్లు లేవు, పనిచేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు లేవు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా అభివృద్ధి అజెండా ఏమీ లేక జగన్ అభాసుపాలు అయ్యారు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు తన సొంత పార్టీ కార్యకర్తలను అసలు పట్టించుకోలేదు. కేవలం బటన్ నొక్కేందుకే జగన్ పరిమితం కావడంతో అధినాయకత్వానికి క్యాడర్కి అతి పెద్ద గ్యాప్ ఏర్పడింది. అది ఎంతవరకు దారితీసింది అంటే రాయలసీమలో కూడా వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ కంచుకోట కడప జిల్లాలో అయితే 10కి 7 సీట్లు కూటమికి వచ్చాయి. అంటే వైసీపీకి ఘోర పరాభవం అని చెప్పాల్సి ఉంది. అయితే జగన్ ఓడి ఏడాది కాలం గడచిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సూపర్ 6 ఎక్కడ అన్న ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. దాంతో జగన్ బటన్ నొక్కుడుకే జనాలు ఇప్పుడు ఓటు వేస్తున్నారు. ఆ విధంగా నవరత్నాలతో పోలుస్తూ అమలు చేయలేకపోతున్న సూపర్ 6ని తలచుకుంటూ జనాలు జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్గా మారబోతోందని అంటున్నారు. కూటమి చెబుతున్న అభివృద్ధి మాటలు కానీ మరే విధమైన లెక్కలు కానీ జనాలకు ఇప్పుడు పట్టడం లేదు. తమ చేతిలో డబ్బులు లేవు, బ్యాంకులలో ఖాతాలు బావురుమంటున్నాయన్నది ప్రజల ఆందోళన. అదే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే తమ జేబులలో నగదు కనిపిస్తుందని, చేతులు కూడా బాగా ఆడుతాయని సాధారణ జనం భావిస్తున్నారు. గత ఓటమితో మేలుకొన్న జగన్ మళ్లీ కార్యకర్తలకు దగ్గరవుతున్నారు. దాంతో తాను మరోసారి అధికారంలోకి వస్తే తప్పకుండా కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటాను, మేలు చేస్తాను అని చెబుతున్నారు. జగన్ 2.0 అని కూడా ఊరిస్తున్నారు. దాంతో వైసీపీ క్యాడర్ కూడా ఈసారి ఎలాగైనా మళ్లీ అధికారం సాధించాలన్న పట్టుదలను ప్రదర్శిస్తోంది. వారిలో కూడా ఒక రకమైన కసి మొదలైందన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వైసీపీ క్యాడర్ చెక్కు చెదరడం లేదు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ అని, అభివృద్ధి అని ఎంత గట్టిగా సౌండ్ చేసినా వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది సూపర్ 6 హామీలు అని అంటున్నారు. వాటిని కరెక్ట్గా టీడీపీ కూటమి అమలు చేయాల్సిందే అంటున్నారు. ఏవో నిబంధనలు పెట్టి చాలా మందికి ఎగ్గొట్టి కొద్ది మందికి ఇచ్చి అంతా చేసమాని చెప్పినా సీన్ రివర్స్ అవుతుందని అంటున్నారు. అప్పుడు అది వైసీపీకి, జగన్కి భారీ పొలిటికల్ అడ్వాంటేజ్గా మారుతుందని విశ్లేషణలు ఉన్నాయి. ఈ రోజు రాజకీయం అంతా లబ్ధిదారుల కేంద్రంగా మారుతోంది. నిజమే, అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కూడా కావాలి. దానికంటే ముందు సంక్షేమ పథకాలు ఉన్నాయి. వీటిని దాటుకుని వెళ్తేనే టీడీపీ కూటమికి 2029లో కలసి వచ్చేది అని అంటున్నారు. ఏమాత్రం తేడా కొట్టినా జగన్ ఖచ్చితంగా మరోసారి అధికారం ఎగరేసుకుని పోతారని అంటున్నారు. తాజా సర్వేలు చూసినా జనంలో పెరిగిన అసంతృప్తిని వెల్లడిస్తున్నాయని, దాంతో తస్మాత్ కూటమి పెద్దలు అని అంతా హెచ్చరిస్తున్నారు. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి. మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.